హాయ్ అండి, వెల్కమ్ టు 10 టీవీ. నేను మీ నాగేంద్రచారి. ఓఆర్ఎస్ మనకు కాస్తంత నీరసంగా అనిపించిన ఫీవర్ వచ్చినా కానీ డైరెక్ట్గా వెళ్తాం మెడికల్ షాప్కి వెళ్ళి ఓఆర్ఎస్ అడిగి సొంత వైద్యాలు చేసుకోవడం మనకు అలవాటు. కానీ ఓఆర్ఎస్ తాగడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది మనకు ఇంతవరకు తెలియదు. కానీ ఓఆర్ఎస్ తాగడం వల్ల నష్టాలు ఉన్నాయి, మనకు చాలా ప్రమాదకరమని ఒక లేడీ డాక్టర్ 8 ఏళ్ల పోరాటం చేసి ఓఆర్ఎస్ని బ్యాన్ చేయించారు. తను ఎవరో కాదు, డాక్టర్ శివరంజని సంతోష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓఆర్ఎస్ అనేది ఎట్టకేలకు బ్యాన్ చేయించేశారు. ఓఆర్ఎస్ కాదు, ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకుని ప్రజల్ని మోసం చేస్తున్న బ్రాండ్స్ ఆ పేరు వాడకుండా నేను బ్యాన్ చేశారు. అంటే జనరల్గా ఓఆర్ఎస్ అనగానే ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ తెలియదు అంటే ఇటువంటి ఫేక్ అనేది. సో అసలు దీనికి ఎప్పుడు మొట్టమొదటి అడుగు ఎప్పుడు పడింది అసలు మీకు? దానికంటే ముందు అసలు ఓఆర్ఎస్ అంటే ఏంటో చెప్తా. ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్. సో మనకి మోషన్స్ అయినప్పుడు మన ఒంట్లో నీరు లవణాలని మనం కోల్పోయినప్పుడు వాటిని వెంటనే మనం సరిగ్గా నింపకపోతే మన బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోయి మనం చనిపోయే ఆస్కారం ఉంటుంది. అది చిన్న పిల్లల విషయంలో, షుగర్ జబ్బు ఉన్న వాళ్ళ విషయంలో చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. అందుకని ఓఆర్ఎస్ అనేది 20th సెంచరీ వండర్ డ్రగ్ అంటాం. ఇది మెడిసిన్. ఓన్లీ డ్రగ్ కంట్రోలర్ వాళ్ళు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి. మీకు ఇలా పారాసిటమాల్కి కానీ యాంటీబయాటిక్స్ కానీ ఎలా డ్రగ్ కంట్రోలర్ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారో ఓఆర్ఎస్కి కూడా వాళ్ళు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి. సో ఇదివరకు ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ మాత్రమే ఉండేవి, మనకు ఇప్పుడు టెట్రా ప్యాక్స్ దొరుకుతున్నాయి. సో ఈ సాల్ట్స్ ఏంటంటే కరెక్ట్గా ఈ సాల్ట్ ప్యాకెట్ లీటర్ నీళ్ళల్లో కలపండి. ఇది 20 గ్రాముల సాల్ట్ ప్యాకెట్ లేదా 4 గ్రాముల సాల్ట్ ప్యాకెట్ అయితే 200 మిల్లీ నీళ్ళల్లో కలిపి పెట్టుకుని 24 గంటలు వాడండి. అంతేకాని మధ్య మధ్యలో కొంచెం కొంచెం కలపకూడదు. అలా కలిపినప్పుడు మనకి లీటర్కి 13.5 గ్రామ్ గ్లూకోజ్ ఉంటుంది. ఓకే, గ్లూకోజ్ సోడియం ఎంత బాగా మ్యాచ్ అవుతాయంటే అవి కరెక్ట్గా నీటిని కూడా బాడీలోకి తీసుకెళ్తాయి పేగులోంచి. ఓకే, అలా మనం డీహైడ్రేట్ అవ్వకుండా మన బీపీ డౌన్ అవ్వకుండా చూసుకుంటాయి. మన దేశంలో 5 ఏళ్ళ పిల్లల్లో చనిపోయే వాళ్ళల్లో 100 మందిలో 13 మంది డయేరియా వల్ల చనిపోతున్నారు. సో ఈ ఓఆర్ఎస్ ఇవ్వటం వల్ల మనం ఆ చావుల్ని నివారించవచ్చు, ఆపొచ్చు. అందుకే ఇది కోట్ల మంది పిల్లల ప్రాణాలు కాపాడింది. కాబట్టి దీన్ని డిస్కవర్ చేయటం కంటే దీన్ని ఎక్కువ వాడిన డాక్టర్ దిలీప్ మహాలానాబిస్ గారికి పద్మవిభూషణ్ ఇచ్చారు పోస్టుమస్, అంటే చనిపోయినాక పద్మ విభూషణ్ ఇచ్చినారు ఆయనకి. అలాంటి మన దేశంలో ఏం చేస్తున్నారంటే వీళ్ళు, ఈ కంపెనీ వాళ్ళు ఇంకా గ్లూకాన్-డి యాక్టివ్ ఓఆర్ఎస్ అని ఉంది, అండ్ ఇండో ఓఆర్ఎస్ అని ఉంది, ఓఆర్ఎస్ ఫిట్ అని ఉంది. వీళ్ళంతా ఏం చేశారంటే అధిక చక్కెర ఉంటుంది, తీపిగా ఉంటుంది, తాగటానికి బాగుంటుంది. ఓకే, సో కానీ మరి డ్రగ్ కంట్రోలర్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, ఎందుకంటే ఇది ఓఆర్ఎస్ కాదే. సో వాళ్ళు ఏం చేశారు, బట్ ఓఆర్ఎస్ అని పేరు పెట్టి అమ్మితే చక్కగా బిజినెస్ జరుగుద్ది, ఓఆర్ఎస్ అని పేరు పెడితే బిజినెస్ జరుగుద్ది. అందుకని ఓఆర్ఎస్ అని పేరు పెట్టి పక్కనే ఒక అక్షరం ఎక్స్ట్రా పెట్టుకుని అమ్ముకున్నారు. ఫార్మసీస్లో, హాస్పిటల్స్లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఓఆర్ఎస్ అని అడిగితే ఇది ఇవ్వటం. అవునా కదా, మీరు చూసారు ఎక్స్పీరియన్స్. వీటిలో ఎక్కువ షుగర్ ఉండటం వల్ల ఆ షుగర్ ఏం చేస్తుందంటే పేగులోకి నీటిని లాగి మోషన్స్ పెంచేస్తుంది. అంటే మీరు ఒక మందు కొనుక్కోటానికి వెళ్తే, మీ ప్రాణాలు నిలబెట్టాల్సిన మందును కొనుక్కోటానికి మీరు వెళ్తుంటే ప్రాణాలు తీయగలిగే ద్రవాన్ని మీకు ఇస్తున్నారు. ఓకే, వాళ్ళ బిజినెస్ కోసం. సో అందుకని నేను ఇది గుర్తించి అవేర్నెస్ రేస్ చేయటానికి యూట్యూబ్లో వీడియో పెట్టడం అలా మొదలైంది 2018లో. 2021లో సిడిఎస్సిఓకి లెటర్ రాశాను. ఆల్మోస్ట్ ఒక 2-3 నెలలు జరిగింది అది.
టు అండ్ ఫ్రో కమ్యూనికేషన్. వాళ్ళు ప్రూఫ్లు పంపమంటే ఈ టెట్రా ప్యాక్స్ పంపాను నేను. ఓకే, వాళ్ళు ఏమన్నారు, మేము కాదు కదా పర్మిషన్ ఇచ్చింది, FSSAI వాళ్ళు కదా ఇచ్చింది అన్నారు. సరే అని FSSAI వాళ్ళకి రాశాను. అలా జరిగింది. మళ్ళీ హెల్త్ మినిస్ట్రీకి కూడా రాశాను. చివరిగా 8 ఏప్రిల్ 2022లో ఆర్డర్ వచ్చింది, మీరు వీటి మీద ORS వాడకూడదు, ఎందుకంటే ఈ మిస్లీడింగ్ లేబుల్స్. మిస్లీడింగ్ అంటే నీ బ్రాండ్ ఏమో ORS అని చూపిస్తుంది, బట్ ఇది నిజమైన ORS కాదు. సో పబ్లిక్ హెల్త్కి డేంజర్. ఓకే, కానీ వెంటనే జూలైలో ఆర్డర్ మార్చేశారు. ఏమన్నారు, నువ్వు కింద దిస్ ఈజ్ నాట్ అన్ ORS, ఇది ORS కాదు అని రాసుకో, ఇది ORS కాదు అని రాసుకో, ఇది ORS కాదు అని రాసుకుని అమ్ముకో అన్నారు. ఎక్కడ న్యాయం అది? ఎంతమంది చదువుతారు? చిన్న అక్షరాల్లో అసలు ఎంతమంది చదువుతారు? ఓకే, చదవాలి మనం, కరెక్టే, లేబుల్ మొత్తం చదవాలి. ఎంతమందికి తెలుసు అలా చదవాలని? ఆపిల్ సింబల్ అయినా ఇంగ్లీష్ చదవడం ఎంతమందికి వచ్చు మనకి? అయినా ఇంత పెద్ద ఇక్కడ ORS ఉంటే, ఫార్మసీకి వెళ్తే, హాస్పిటల్ ICUలో కూడా ఇది ఇస్తుంటే పేషెంట్లకి పాపం ఎలా తెలుస్తుంది ఇది ORS కాదని? ప్రసక్తే లేదు కదా. సో అందుకని ఇంకా సెప్టెంబర్లో ఇలా సరిపోదని జ్యుడిషియరీని అప్రోచ్ అయ్యా, పిల్లేసా. అందులో గవర్నమెంట్ రెస్పాండెంట్సే, ఈ కంపెనీలు రెస్పాండెంట్సే, ఎందుకంటే మరి గవర్నమెంట్ బాధ్యత కదా. ఓకే, సో అది కూడా చాలా స్లోగా జరుగుతూ ఉండగా 2024లో ఒక హియరింగ్కి ముందు రోజు నేను కొంచెం ఎమోషనల్ అయ్యి వీడియో పెట్టాను, రేపు కేసు గెలిస్తే బాగుండు మనమని. దానికి చాలా రెస్పాన్స్ వచ్చి చాలామంది డాక్టర్లు, ప్రజలు, అందరూ జర్నలిస్టులు అందరూ కలిసి వాళ్ళు కూడా అవేర్నెస్ కోసం చాలా కష్టపడి బోల్డంత అవేర్నెస్ తీసుకొచ్చారు. కానీ కేసు మట్టుకు ముందుకు జరగల మనకి సరిగ్గా, ఇంకా అలా స్లోగా వెళ్తా ఉందన్నమాట. అప్పుడు 2000 JP నడ్డా గారికి మళ్ళీ మధ్యలో మళ్ళీ రాశాను. రాసినప్పుడు ఈసారి చాలా ప్రూఫ్స్ పెట్టా, కేస్ రిపోర్ట్స్, తర్వాత పేరెంట్స్ రాసినవి లెటర్స్, తర్వాత మా నాళ్ళు వెళ్ళి వీడియోలు తీశారు. ORS ఇవ్వన్నా అంటే ఇది ఇవ్వటం, ఆ వీడియోస్, ఆ ప్రూఫ్స్ అన్నీ పంపి కాపీ మోడీ గారి ఆఫీస్కి కూడా పంపాను. ఓకే, వాళ్ళకి చేరితే ఖచ్చితంగా మనకు రిజల్ట్ వస్తుందని ఆశతో. సో అందుకనే మన ప్రజల్ని, నా ఫాలోవర్స్ని ట్యాగ్ చేయమన్నా వాళ్ళని. సో అది కొంత ఎఫెక్ట్ వచ్చి ఉండొచ్చు. అండ్ ఆ తర్వాత కొన్ని రోజులకి మొన్న కాఫ్ సిరప్ ఉదంతం జరిగింది, 20 మంది పిల్లలు చనిపోయారు. అందులో కంటామినెంట్ వాళ్ళు 14 ఏళ్ళ నుంచి ఈ కంపెనీ ఇదే ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు ఇన్ని రోజులు పట్టిందా? ఇంతమంది పిల్లలు చనిపోతేనే మీరు మేల్కొన్నారా? అదైతే డైరెక్ట్ పాయిజన్, మరి ఇదైతే డైరెక్ట్ కూడా కాదు, స్లో పాయిజన్. అంటే మనకు తెలియదు, దీనివల్ల జరిగిందని కూడా తెలియదు. మరి అందుకని డాక్టర్స్, మీరు ఈసారి ఎవరన్నా పిల్లలు డయేరియాతో చనిపోతే ఏమేం తాగారు నోట్ చేసి నాకు పంపండి అని అడిగా నేను. కోపంలో అది ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. వైరల్ అయ్యి ఇంకా ప్రజలు బాగా మినిస్ట్రీని ట్యాగ్ చేయటం మొదలు పెట్టారు. దాంతో 15th అక్టోబర్ ఈ ఆర్డర్ వెలువడింది. ఇంకెప్పుడు FSSAI అనేది ఒక ఫుడ్ ప్రోడక్ట్ సంబంధించి, మందు కాదు. మందు ORS అనేది ఓన్లీ డ్రగ్ కంట్రోలరే పర్మిషన్ ఇవ్వగలరు. సో ఏ ఫుడ్డు, ఏ డ్రింకు, ఏ ఫ్రూట్ జ్యూసు, ఏ థమ్సప్ లాంటి డ్రింక్స్, కార్బొనేటెడ్ బెవరేజెస్ మీద ఈ ORS అనేది లేబుల్ మీద కానీ, ట్రేడ్ మార్క్ మీద కానీ ముందు ఒక అక్షరం, 2 అక్షరాలు, వెనక ఒక అక్షరం, వెనక 2 అక్షరాలతో కానీ ఏ రకంగా అయినా, ఏ రూపంలో అయినా ఉండకూడదు, అమ్మకూడదు 15వ తారీఖు నుంచి. అది ఆర్డర్. మేడం, ఇప్పుడు విన్ అయ్యారు మీరు వీళ్ళకి, కానీ 8 ఏళ్ళ ప్రాసెస్ పెట్టింది. సో 8 ఏళ్ళలో ఎంతమందికి, మీరు ఇందాక చెప్పారు స్లో పాయిజన్ అనేసి, ఎంతమంది ప్రాణ నష్టం అయ్యి ఉంటాయి లెక్క నాకు తెలియదు. అంటే అది మనం డేటా కలెక్ట్ చేయాలి. డేటా కలెక్ట్ చేయాలంటే ఇప్పుడు నేను అన్నట్టు మొన్న అడిగిన డాక్టర్స్ అందరూ మీరు ఏం తాగారమ్మా అని రాసి అప్పుడు వెళ్ళి కలెక్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కాఫ్ సిరప్ అయినా మేడం టార్గెట్? మళ్ళీ కాఫ్ సిరప్ అని కాదు, నెక్స్ట్ ఇప్పుడు నేను దేని మీద వర్క్ చేస్తున్నా అంటే మిల్క్ మిక్సెస్, గమ్మీస్ అని, బెల్లం పెట్టేసి
షుగర్ ఫ్రీ అని అమ్మేస్తున్నారు చాలామంది. వాళ్ళ పిల్లలకి ఒబిసిటీ రిస్క్, చోకింగ్ రిస్క్, పళ్ళు పాడైపోతాయి. తర్వాత కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పేషెంట్స్ మొహాలు కూడా బ్లర్ చేయకుండా వాళ్ళ కండిషన్స్ అన్ని సోషల్ మీడియా మీద పెడుతున్నారు. వాటి మీద ఇప్పుడు ఫోకస్. తర్వాత నెమ్మదిగా ఈ డ్రగ్ కంట్రోలర్ గారు వాళ్ళకి మీరు మెడిసిన్స్ విషయంలో మాకు కాంబినేషన్ ఫార్ములేషన్స్ తగ్గించి సింగిల్ ఫార్ములేషన్స్ ఒక మందు ఉండే కాంబినేషన్స్ వద్దు. రెండోది ఒక మందుకి 2 రకాల స్ట్రెంగ్త్స్ వద్దు. ఇప్పుడు డ్రాప్స్ సిరప్ పెట్టామనుకో, నేను సిరప్ 3 మిల్లీ రాస్తే వీళ్ళు డ్రాప్స్ 3 మిల్లీ ఇస్తారు. అది డేంజర్. 3 క్వాలిటీ కంట్రోల్ బాగా మెయింటైన్ చేసి తక్కువ బ్రాండ్స్ ఉంచండి. ఓవర్ ద కౌంటర్ సేల్ అలౌ చేయొద్దు. సో ఇలాంటివన్నీ మనం నెమ్మదిగా మార్పులు తెప్పించాలని మా తపన. అది ఇంకా చాలా హ్యూమంగస్ ఇది అవుతుంది. బట్ నా ప్రస్తుతం అయితే ఓపిక లేదు, కొంచెం నేను బ్రేక్ తీసుకుంటా. ఇప్పుడు ఓపిక లేదంటున్నారు, అలాంటి సక్సెస్ సాధించారు, అది కూడా ఖచ్చితంగా చేస్తారు మీరు. బట్ నేను ఏమంటానంటే మేడం, ఇప్పుడు ఈ 8 సంవత్సరాల్లో అంటే మీరు పోరాడింది చిన్న చిన్న చితకా కంపెనీల పైన కాదు. సో ఎటువంటి థ్రెట్స్ కానీ స్ట్రగుల్ ఫేస్ చేశారు? ఏం స్ట్రగుల్స్ వచ్చాయి? స్ట్రగుల్ అంటే ఫస్ట్ ఎవరు సపోర్ట్కి రాలా కదా, తర్వాత ప్రజలు వచ్చారు. అండ్ ఎండోక్రైన్ సొసైటీ, విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం, యాక్చువల్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కొంత సపోర్ట్ చేయకపోగా కొంతమంది వెక్కిరించారు కూడా. అండ్ వాళ్ళు కాన్ఫరెన్స్లకి ఏళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు ఇంకా ఓకే ఈ కంపెనీ నుంచి. సో అది మట్టుకు చాలా కష్టంగా అనిపించింది. థ్రెట్స్ అంటారా, డైరెక్ట్ థ్రెట్స్ అంటే ఎవరు చేస్తారు అలాగా. బట్ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ నుంచి నీకు ఎవరు ఎంతమంది డబ్బులు ఇస్తున్నారు, ఎందుకు ఈ కంపెనీ మీద నువ్వు ఇలా చేస్తున్నావు, మంచి పనులు చేస్తే ఇండియాలో జనాన్ని చంపేస్తారు నీకు తెలీదా, అలాంటి మాటలు అయితే వచ్చాయి. ఏదో పిచ్చాళ్ళు వాక్కుంటున్నారులే అనుకునేదాన్ని. ఒక్కొక్కసారి భయం వేసేది. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అట్ 1 పాయింట్ భయపడ్డారు. బట్ వాళ్ళకి అర్థమైంది నేను అది వదిలేయలేను, వదిలితే నాకు మనశ్శాంతి ఉండదు అని. సో అందరూ నాకు బాగానే చివరికి స్ట్రాంగ్గా సపోర్ట్ చేసి నా వెనకాల నిలబడ్డారు. ఎవరెవరు ఉన్నారంటే ఇప్పుడు నార్మల్గా ఫైట్ చేయడం అంటే ఇప్పుడు చట్టపరంగా చాలా హెల్ప్ తీసుకుని ఉండాలి. సో ఎవరెవరు మీకు సహకరించారు? ఇప్పుడు చట్టపరంగా అంటే కోర్టు, మరి అడ్వకేట్స్ వాళ్ళు కూడా సింగిల్ పైసా తీసుకోవాల. సోషల్ కాజ్ కాబట్టి వాళ్ళు హెల్ప్ చేశారు. జర్నలిస్ట్ బాగా కవర్ చేశారు. పాడ్కాస్ట్స్ చాలా జరిగినాయి. మీమ్స్ చాలా మంది చేశారు. మదర్స్ చాలా మంది సపోర్ట్కి వచ్చారు. నేను ఏమన్నా మిస్ అవుతున్నా క్షమించండి. ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేసింది. విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం సపోర్ట్ చేశారు. తర్వాత వీళ్ళు చాలామంది డాక్టర్స్ సపోర్ట్ చేశారు. మామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సపోర్ట్ చేశారు. సెలబ్రిటీస్ మన సెలబ్రిటీస్లో నా పోస్టులు కొంచెం బాగా షేర్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అలా నాకు సెలబ్రిటీల పేర్లు చెప్తారా మేడం? చెప్పంటే యాక్టర్ నాని సపోర్ట్ చేశారు, స్నేహాలు సపోర్ట్ చేశారు, యాంకర్ రవి సపోర్ట్ చేశారు. ఈ ఓఆర్ఎస్ దానికైతే ముఖ్యంగా గుర్తొచ్చే పేర్లు ఈ 3. నేను ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ డోంట్ మైండ్. బట్ ఓఆర్ఎస్ పోస్టులు బాగా షేర్ చేసింది ఈ 3 నాకు బాగా గుర్తు. నాని గారు, రవి, యాంకర్ రవి అండ్ స్నేహాలు వీళ్ళు బాగా చేశారు. వీరూప చేశారు, అల్లరి నరేష్ గారి వైఫ్. అండ్ మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది చేశారు. సపోర్ట్ చేశారు. కొత్తగా మళ్ళీ ఇప్పుడు మార్కెట్లోకి అంటే జెన్యూన్ ఓఆర్ఎస్ రావాలంటే ఇప్పుడు WHO అప్రూవల్ చేసినటువంటి ఉంది. ఈ కనపడకుండా పెడతారు, ఈ అమ్ముతారు. సో ఇప్పుడు అవి మాత్రం ఎటువంటి ఓఆర్ఎస్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు హిమాలయ రీహైడ్రేట్, ఎలక్ట్రో చాయిస్, జింకోవిట్ యాక్టివ్ అని కూడా ఉన్నాయి. అట్లా ఓఆర్ఎస్ అని పేరు లేదు కానీ అవి కూడా ఇట్లాగానే షుగర్ ఎక్కువ ఉన్న లిక్విడ్సే. నేను చెప్పేది ఏంటంటే ఫార్మసీస్లో WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ తప్ప ఏమి ఉండకూడదు. మెడికల్ షాప్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, స్కూల్స్లో కానీ
ఈ పేర్లు మార్చుకుని హ్యాపీగా సూపర్ మార్కెట్లో కూర్చోండి మీరు. ఓఆర్ఎస్ అనే పేరు తీసేసుకుని, అది నేను చెప్పేది. ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చిన పరిస్థితి మేడం, అంటే వాటి కూడా ఖచ్చితంగా ఏంటి, ఇప్పుడు మనం వీఆర్ నాట్ అగేన్స్ట్ ద లిక్విడ్ ఇన్సైడ్ కదా, అది కన్స్యూమర్ చాయిస్. ఇప్పుడు నేను థమ్స్అప్ తాగాను అనుకో, థమ్స్అప్లో ఏముందో తెలిసి తాగుతున్నా. ఇప్పుడు ఇది పేరు మార్చి మీరు ఇది కూల్ డ్రింక్ లాగానో ఎనర్జీ డ్రింక్ లాగానో సూపర్ మార్కెట్లో అమ్ముకుంటే అప్పుడు నేనేం తాగుతున్నానో నాకు తెలిసి తాగుతా. ఇక్కడ అది కాదు కదా, నువ్వు లోపల ఒకటి పెట్టుకుని పేరేమో మందు పేరు పెట్టుకుని మంచి మంచి ఓఆర్ఎస్ అనేది పేరు పెట్టుకుని అమ్ముతున్నావు కదా, అది నా అబ్జెక్షన్. సో ఇది ఫార్మసీలో ఉంటాకి వీలు లేదు, ఇది ఫార్మసీలో ఉంటాకి వీలు లేదు. గ్లూకాన్ డి యాక్టివ్ ఓఆర్ఎస్, హిమాలయ రీహైడ్రేట్, జింకోవిట్ యాక్టివ్, ఎలక్ట్రో చాయిస్, ఇండో ఓఆర్ఎస్, ఇవి ఫార్మసీస్లో ఉండటానికి వీలు లేదు, మెడికల్ షాప్లో ఉండటానికి వీలు లేదు, స్కూల్స్కి ఎక్కడ దగ్గరలో ఉండటానికి వీలు లేదు. ఓకే మేడం, ఇప్పుడు 40-50 రూపాయలు పెట్టి కొనాలన్నా జస్ట్ జనరల్గా మనము ఇంట్లో కూడా తయారు చేసుకునే వీటికి లాభం వస్తుంది ఎక్కువ. ఏ చీప్ 4 రూపాయలు 5 రూపాయలు అలా ఉంటాయి. ఇంట్లో ఏమో చెప్పాక ఇందాక అర టీ స్పూన్ అంటే 5 మిల్లీ స్పూన్, అర టీ స్పూన్ సాల్ట్, 6 టీ స్పూన్స్ చక్కెర లీటర్ నీళ్ళలో కలిపి తయారు చేసుకోవచ్చు. కాకపోతే అంత పర్ఫెక్ట్ రాదు, ఇది పర్ఫెక్ట్. ఓకే మేడం, అంటే మనకి సొసైటీలో మీరు చాలా 8 ఏళ్ళు పోరాడారు. సో మనకి అవార్డులు ఇస్తూ ఉంటారు పద్మశ్రీ అనేసి. సో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా పద్మశ్రీ అంటే? ఎక్స్పెక్ట్ చేయొచ్చో లేదో తెలీదు, వస్తే ఆబ్వియస్లీ ఎవరైనా హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ నన్ను చెప్పమంటే ఆ డెసిషన్ ఆ రోజు వచ్చిన రోజు అది నాకు 1000-10,000 పద్మశ్రీలతో సమానం. అంత అంత నాకు ఇంక వేరే అవార్డు ఏం అవసరం లేదు ఇప్పుడు. అంత 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 విలువైంది అది నాకు. ఎగ్జాక్ట్లీ, అంటే చాలా ఎమోషనల్ అయ్యారు చూశాను. పిల్లలు ఐ మీన్ హౌ కెన్ దే డూ దిస్ టు చిల్డ్రన్? అదే కదా. సో ఇప్పుడు మీరు ఇందాక నేను అంటే రిసెప్షన్లోకి వచ్చినప్పుడు కూడా కనుక్కుంటే మేడం చాలా పేదవాళ్ళకి కూడా ఇప్పుడు ఇందాక నేను వచ్చినప్పుడు వెయిట్ చేస్తుంటే 2-3 ఫీజు కూడా తీసుకోకుండా పంపించేశారు అనేసి చెప్పారు మీ దగ్గర. సో ఇట్లాంటి సంఘ సేవ ఇంకా మీరు చాలా చేయాలని, ఇప్పుడు రాబోయే వాటిపైన కూడా ఫైట్ చేయాలని 10 టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ప్రీసియస్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా డాక్టర్ శివరంజని గారితో ఇంటర్వ్యూ. మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.